హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఏంటి ప్లెయిన్ శారీ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ ప్లెయిన్ శారీని కొంచెం డిజైనర్ శారీగా అయితే చేశానండి. నాకు వచ్చినట్టుగా అయితే పెయింటింగ్ వేశాను. నాకు అసలు పెయింటింగే రాదండి, కానీ నాకు వచ్చినట్టుగా మనం ఇంట్లోనే ఈజీగా వేసుకునే పెయింటింగ్ అండి ఇది. బయట వేయవలసిన అవసరం లేదు. నేను డ్రాయింగ్ వేసింది ఆ క్లిప్ మిస్ అయిపోయిందండి, డిజైన్ వేసింది. ఇక అందుకే డైరెక్ట్ పెయింటింగే చూపిస్తున్నాను అనమాట. ఒక రౌండ్ బ్రష్ అయితే తీసుకున్నాను నేను. ఇందులో ఏ బ్రష్ తీసుకోవాలో కూడా నాకు అంత అవగాహన లేదు. ఒక రౌండ్ బ్రష్ అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కిందకి, కాకపోతే మనం పెయింట్ వేసేటప్పుడు ఫ్లవర్కి షేడ్ ఎప్పుడు కిందకి ఇవ్వాలని అది మాత్రం తెలుసు నాకు. ఆ ఒక్క బేస్ తోటి షేడ్ కిందకి ఇచ్చుకుంటూ బ్రష్ ఎప్పుడు కూడా షేడ్ కిందకు వచ్చేలా వేయండి. నేను అలాగే ఒక ఫుల్ ఫ్లవర్ వేసాను, ఒక హాఫ్ ఫ్లవర్ అయితే వేసాను డిజైన్ కింద. మధ్యలో ఇంకొంచెం లుక్ ఇద్దామని వైట్ పెయింట్ని షేడ్ ఇచ్చానండి. హాఫ్ నుంచే వైట్ పెయింట్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి బ్రష్ పెట్టి అదే పెటల్స్ ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అదే బ్రష్ తోటి నేను మళ్ళీ షేప్ ఇచ్చాను అనమాట. మనం నేల మీద రంగోలీ డిజైన్స్ వేసుకుంటాం కదా, సేమ్ అదే శారీ మీద వేయటం. తర్వాత పెటల్స్ వేసానండి, గ్రీన్ కలర్ పెటల్స్. నేను ఇంక దీని చుట్టూ ఫ్లవర్ చుట్టూ కానీ పెటల్స్ చుట్టూ కానీ అవుట్లైనర్ ఏమీ ఇవ్వలేదండి. అవుట్లైనర్ ఇస్తే నాకు ఎందుకో అంత బాగున్నట్టు అనిపించలేదు, అందుకని డైరెక్ట్ ఇలా పెయింట్ వేసాను. ఈ మధ్యలో ఒక కొమ్మ అన్నమాట, ఆకులు ఉన్న తర్వాత కొమ్మ కావాలి కదా, కొమ్మ వేసాను. ఇది సన్న బ్రష్ అండి, దీన్ని పాయింట్ బ్రష్ అంటారు. తర్వాత నాకు ఇంకొంచెం హెవీగా కావాలనిపించి గోల్డ్ పెయింట్ తీసుకొని పాయింట్ బ్రష్ తోటి గోల్డ్ డ్రాప్స్ అయితే పెట్టానండి. ఆ పెటల్స్లో కూడా కొంచెం గోల్డ్ తోటి కనిపించినట్టు షేడ్ ఇచ్చి, అలాగే పింక్ కలర్ తీసుకొని మనం గోల్డ్ డ్రాప్స్ పెట్టాం కదా, ఆ డ్రాప్స్ చుట్టూ ఇంకొక 6 డ్రాప్స్ పెట్టానండి చుక్కల కింద, చిన్న ఫ్లవర్ వచ్చేలాగా. ఇప్పుడు ఫ్లవర్ ఇది ఇవ్వగానే మంచి లుక్ అయితే వచ్చింది. లాస్ట్లో ఇక మిర్రర్స్ కుట్టాలని చెప్పి నేను ఈ పెయింటింగ్ ఆరేకూడదామని ముందుగానే మిర్రర్స్ అయితే అంటించి పెట్టేశానండి. ఫైనల్ లుక్ అయితే ఇదండి. ఎలా ఉంది, కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి. పర్పుల్ అండ్ నాచు గ్రీను, లైట్ గ్రీన్ మీద. నేను మిర్రర్స్ కుట్టిన తర్వాత ఎలాగుందో చూపిస్తాను. అదిగోండి, ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? శారీ నచ్చిందో చెప్పండి. ప్లెయిన్గా మనకి కట్టి బోర్ కొట్టినప్పుడు ఇలాగ కొంచెం డిజైన్ చేసుకుంటే మళ్ళీ కట్టాలన్న ఆసక్తి అయితే మనకు పెరుగుతుంది. బయట ఇవ్వక్కర్లేదండి, పెయింటింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా చక్కగా చేసుకోవచ్చు ఇంట్లోనే. మనకి కొంచెం బ్రష్ తిప్పడం వస్తే చాలు. ఈ శారీకి కాంబినేషన్గా ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను. ఎలా ఉంది చెప్పండి. డిజైనర్ బ్లౌజ్ తీసుకున్నా. ఈ బ్లౌజ్కి కూడా మిర్రర్స్ వచ్చినాయి. నేను శారీలో కూడా మిర్రర్స్ కుట్టాను. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.